శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహం ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దో గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే నేను తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించడం వలన వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతుందండి. మీ రాశి నుంచి 3వ భావం అవుతుంది వృశ్చిక రాశి. సో 3వ భావం అవడం వల్ల ఏం ఫలితాలు ఇస్తాడు? ముందర బుద్ధిమాన్, ధనధాన్యవాన్, గోత్ర సమృద్ధి, అతి క్రూర. అంటే ఏంటంటే జనరల్గా బుద్ధిమంతుడు 3వ భావంలో ఉంటే వాళ్ళు ఎప్పుడు బుద్ధిమంతుడు, అంటే ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా బుద్ధిమంతులుగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో ఆనందంగా ఎప్పుడు మీరు ఉంటూనే ఉంటారు, అవునా? అంతేకాకుండా మీరు జనరల్గా ఏంటంటే ఈ సాహసిగా అన్నాం కదా, సాహసిగా అంటే ఏంటంటే ఎప్పుడు సాహసంతో కూడిన పనులు చేస్తుంటారు, ఎప్పుడు కూడా భయపడరు. అలాగే బుద్ధిమంతులుగా మీరు బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టుగానే ధనధాన్యం అంటే ధనధాన్యాలని సమృద్ధిగా కలవారు. 3వ భావంలో కనుక ఉంటే ధనధాన్యాన్ని సమృద్ధిగా ఉండడము, బుద్ధి బలంగా ఉండడము, ధనధాన్యము అంటే ధనము బాగా వృద్ధిగా ఉండడము, గోత్ర సమృద్ధిగా ఉండడం జరుగుతుంది. అతి క్రూర అంటే ఏంటంటే కొద్దిగా మీరు క్రూరత్వం అంటే ఏంటంటే కొద్దిగా కోపంతో ఉంటారని శాస్త్రం చెప్తుందండి. తర్వాత మీరు ఈ విధంగా కాకుండా మీ సహోదరులు అంటే మీ తోడబుట్టిన వాళ్ళకి సహాయ సహకారాలు చేయడము, ఎందుకంటే తోబుట్టువులు కూడా 3వ భావం కింద వస్తారు. రవి తమ్ముళ్ళ కింద చూపిస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా మీ తమ్ముళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు మీరు పొందడం జరుగుతుంది. ముఖ్యంగా
క్రూరత్వం కూడా కలిగి ఉంటారు. క్రూరత్వం అంటే ఏంటంటే కొద్దిగా కోపం కలిగి ఉంటారండి. కోపము, చికాకులు అంటారు కదా, అది కలిగి ఉంటారు. ఎప్పుడు తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎందుకంటే రవి మూడో భావం ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు, మీ తోబుట్టులు చూడడానికో, మీ తమ్ముళ్ళు చూడడానికో అలాగ ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎక్కువగా శుభవార్తలు వినడానికే మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలా అంతేకాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా గోత్ర వృద్ధి అంటే ఏంటంటే, మీ గోత్రం అంటే మీ పిల్లలు అవన్నీ కూడా వృద్ధి అవుతాయి. మీ గోత్రం వృద్ధి అవుతుందని మూడో భవనం రవి చెప్తుంటాడు. చెప్తుంటే మూడో భవనం రవి అని తెలుస్తుంది. ధైర్యాన్ని బాగా ఇస్తాడండి మీకు. అసలే వృశ్చిక రాశి వాళ్ళకి ధైర్యం ఎక్కువ. పైగా మూడో భవనంలో రవి ఉన్నాడంటే విపరీతం ధైర్యంగా ఉంటారు, కార్య సాధన చేస్తుంటారు, ఎక్కువగా తమ్ముళ్ళకి బాగా డైనమిక్గా ఉండేది చేస్తుంటారు. అలాగే మీరు మీ తోబుట్టు వాళ్ళకి కానీ, మీరు మిగతా వాళ్ళకి కానీ ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. కష్టపడి పనిచేసే తత్వంలో మీరుంటారు, సాధన చేస్తారు, కష్టపడి మీరు విజయం సాధిస్తారన్నలో సందేహం లేదు. మూడో భవనం రవి చాలా సామాన్యమైనది కాదు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మీకు. అంతేకాకుండా ఈ నెల 14వ తారీఖున కూడా ఈ నెల అంటే మీరు జనవరి 14, 2025లో మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు. మకర సంక్రమణము అంటాం. సో ఇది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా అంటాం అనమాట. ఉత్తరాయణ పుణ్యకాలంలో 14వ తారీఖు వంటి చేసినటువంటి స్నానాలు, దానాలు విశేషమైన ఫలితాలు వస్తాయి మీకు. పైగా సూర్యభగవానుడు 10వ ఇంటి వాడు, 10th హౌస్ లార్డ్ మూడో భావంలో ఉన్నాడు. అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. 10th హౌస్ అంటే కర్మస్థానం, కర్మస్థానం అంటే పని. మీ పని అంటే మంచి మంచి పనులు చేయడము, మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ వృద్ధి కలగడము. వ్యాపార వృద్ధి అంటారు కదా, బాగా డెవలప్ అవుతుందంట, ఇంగ్లీష్లో డెవలప్ అవుతుందంటాం. బాగా వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువనే. ముఖ్యంగా ఈ రోజున 14వ తారీఖుని తెల్లవారుజామున మీకు వీలుంటే నదీ స్నానం అంటే మీకు కొంతమంది గంగా స్నానాలు చేస్తారు, అలాగే పుణ్య నదులు స్నానాలు చేస్తారు. సరయూ నది స్నానము కొంతమంది అక్కడ చేస్తున్నారు. అలాగే పుణ్య నదులు ఉన్నటువంటి త్రివేణి సంగమంలో కూడా స్నానాలు చాలామంది చేస్తారండి ఆ రోజు. యమున నది స్నానాలు, ఇలాగా దగ్గర ఏ నది ఉంటే గోదావరి, కృష్ణ అంటారు జరా, ఆ ఏ నదిలో స్నానం చేసినా చాలా మంచిది. ఆ రోజు అంటే మన ఒకవేళ చేయలేకపోతే మన ఇంట్లో చేస్తాం, తల మీద స్నానం మంచిది. అలా ఆ రోజు చేసేటువంటి స్నానాలు చేస్తూ గాయత్రి అంటే ముందర ఏంటంటే అర్ఘ్యం, సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలండి. సూర్యభగవాన్ అర్ఘ్యం అంటే ఏంటంటే 2 దోశల నిండా నీళ్లు తీసుకుని, వీలుంటే ఎర్రని పుష్పాలతో అర్ఘ్యం సూర్యభగవాన్ 11 సార్లు అర్ఘ్యం సమర్పించాలి. అంటే ఏంటంటే మీకు సూర్యభగవాన్ మంత్రం వచ్చినా, అయితే ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని 11 సార్లు చేసినా, అంటే గాయత్రి దశగాయత్రి అంటే 11 సార్లు గాయత్రి మంత్రంతో చేసినా చాలా పవర్ అండి. ఈరోజు గాయత్రి జపం మంత్రం చాలా విశేషంగా ప్రతిభ కనపరుస్తుంది, పవర్ ఇస్తుంది. సో గాయత్రి మంత్రం వదలకూడదు. ఏ సందర్భంలో సరే, టెంపుల్స్లో అయినా సరే కూర్చుని మీరు 108 సార్లు గాయత్రి మంత్రం చేయండి. సో అదొకటి ఇంపార్టెంట్. సరే, ఈ విధంగా చేయడం ఇంపార్టెంట్ అండి. తర్వాత ఏంటంటే దానాలు చాలా పవర్ అండి. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా, కొద్దిగా డబ్బులు పర్వాలేదు అనుకుంటే కొద్దిపాటి బంగారం దానం చేయాలి. అంటే వేద పండితులకు కానీ, సద్బ్రాహ్మణులకు కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా మంచి దానం చేయాలి. మరి మంచి అంటే దానం చేయాలి. చేయడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి, విష్ణులోక ప్రాప్తి, మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. సరే, ఈ విధంగా బంగారము, వెండి, వస్త్రాలు, అన్నదానము, గోదానము, అలాగే అంటే సువర్ణదానం అనగా అలా బంగారం దానం, ఇవన్నీ చాలా పవర్ అండి. ఇలా ఇవ్వడం చాలా మంచిది. సద్బ్రాహ్మణులకి ఇలా చేయడము, వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం, స్వయంపాక దానం ఉంటుంది కదా, అది కూడా చేయొచ్చు. పళ్ళు దానం చేయొచ్చు. మీకు ఏది వీలుంటే అది దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయనలో సందేహం లేదు. అంతేకాకుండా అండి, ఇదే కాకుండా దేవాలయ సందర్శన. మీరు ముఖ్యంగా సూర్యభగవాన్ దేవాలయాలు దగ్గరుంటే సూర్యభగవాన్ దేవాలయాలు కానీ, అయితే మాకు దగ్గరున్న ఏ దేవాలయాలు కానీ సందర్శించండి. ఎప్పుడైనా సరే సూర్యభగవాన్ దేవాలయాల్లో కానీ, మిగతా ఏ దేవాలయాల్లో కానీ శుభ్రపరచడం అంటే క్లీన్గా నీట్గా ఉంచడం అని అర్థం. మనము షై ఫీల్ అవ్వకూడదండి. జనరల్గా ఏంటంటే మనకు అవకాశం ఉంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా దేవాలయాలు సందర్శించడము, దేవాలయాలు శుద్ధి చేయడం వల్ల మీతో పాటు 10 మంది ఉంటారు చేయడానికి. అలా చేయడం వల్ల ముందు గుడి వాళ్ళు మనం ఒప్పుకోరు, మన తుడుస్తూ ఉంటాయి. కానీ మనం చేయడం వల్ల శుభ్రపరచడం వల్ల, ముఖ్యంగా సూర్యభగవాన్ దేవాలయాలు చాలా మంచి లోకాలకు వెళ్తారని, ఉత్తమమైన జన్మలు వస్తాయని, మన కుటుంబంలో మంచి కుమారులు కానీ కుమార్తె, మన కుటుంబంలో మీ పిల్లలు బాగా డెవలప్ అవుతారని శాస్త్రం చెప్తాను. సో ఈ విధంగా మీరు చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూర్యభగవాన్ అన్నీ చేయలేమండి మనం. సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు చేయడం వల్ల చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము, అందము, ఆరోగ్యము
ఇవన్నీ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉత్సాహంగా ఉండాలంటే సూర్యభగవాన్ ఆరాధన ఒక్కటే. సో ఈ విధంగా సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.